హాయ్ ఫ్రెండ్స్. పల్నాడు జిల్లాలో వజ్రాల అన్వేషణ చేస్తూ ఎంతోమందికి దొరికినటువంటి కొన్ని సంవత్సరాల్లో అన్వేషణలో వాళ్ళకి దొరికినటువంటి రాళ్ళని మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వజ్రానికి ఏమాత్రం తీసిపోని ఇలాంటి మంచి మంచి స్టోన్స్ని మీకు మన ఛానల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాను. చాలా స్టోన్స్ చెక్ చేయటం జరుగుతూ ఉంది. 4 నుంచి 5 పాయింట్ల దాకే వచ్చి ఆగిపోతూ ఉన్నాయి. ఇవే వజ్రాలు కావాలనుకుంటే ఇంతకన్నా మంచి క్వాలిటీ గల స్టోన్స్ మనం వెతికి భద్రం చేసుకోవాలి. చాలా అద్భుతంగా గ్లాస్ కోటింగ్లో మెరిసిపోతూ షైనింగ్లో ఉన్నటువంటి చక్కటి రాళ్ళని మీరు లొకేషన్ అయితే ఎక్కడ అడగమాకండి. ఎందుకంటే వాళ్ళు దొరికి వెతికి తీసుకొచ్చినటువంటి స్టోన్స్ ఇవి ఒక ప్రాంతంలో కాదు, చాలా సంవత్సరాల నుంచి వెతుకలాట చేస్తూ తెచ్చుకున్నటువంటి స్టోన్స్ ఇవన్నీ. పల్నాడు ప్రాంతం మొత్తం వాళ్ళు వజ్రాల అన్వేషణ చేస్తూ తెచ్చుకున్నటువంటి స్టోన్స్ ఇవన్నీ. మనకి ఇలాంటి స్టోన్ ఒక్కటి దొరికిందంటే మాత్రం దాన్ని వీడియోలో చూపిస్తూనే ఉంటాను. అంత చక్కటి స్టోన్స్ ఇవి. ఒక అంచు మాత్రం డైమండ్కి ఏమాత్రం తీసిపోని స్టోన్స్ లాగా దగదగమని మెరుస్తూ ఉన్నటువంటి స్టోన్స్ ఇవి. నిన్న కొంచెం కొత్తగా ట్రై చేశాను. మాటలు లేకుండా ఉంటే ఎంతమంది ఇష్టపడతారు చూస్తారనేసి. లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఉపయోగపడుతుందేమో వీడియో. వీడియో చూసే వాళ్ళంతా ఒక లైక్ చేస్తే మరొక వీడియో కోసం నేను పోరాటం చేసి వీడియో తీయడానికి ఒక అవకాశం వస్తుంది. చాలా మంచి స్టోన్స్ ఇవి. అక్కడక్కడ క్రాక్స్ వచ్చి అవి మెరుస్తూ కనబడుతున్నాయి. చాలా మంచిగా ఉంది స్టోన్. వజ్రానికి ఏమాత్రం తీసిపోని ఒక చక్కటి స్టోన్స్ ఇవన్నీ. ఒక ప్రాంతంలో దొరికినటువంటివి కావు ఇవి, అందుకనే లొకేషన్ చెప్పలేను. పల్నాడు ప్రాంతంలో దొరికినటువంటి అద్భుతమైన స్టోన్స్ ఇవి. (1750) సంవత్సరాల నుంచి పూర్వం రాజులు వీటి కోసం పోరాడుతూ తిరుగుతూ సంపాదించుకున్నటువంటి స్టోన్స్, అద్భుతమైన వజ్రాలు. బహుశా 1950 ఆ ప్రాంతంలో మనోళ్ళు ఎతికినటువంటి స్టోన్స్ ఇలానే ఉంటాయి. ఎందుకంటే మధ్యలో బ్రిటిషర్లు ఉన్నారు. ఎంతో చక్కటి స్టోన్స్ వారు మన ప్రాంతంలో జల్లెడ పట్టేసి అనేకమైన స్టోన్స్ని స్వీకరించుకున్నారు. వాళ్ళ యొక్క వజ్రాల అన్వేషణలో మంచి స్టోన్స్ తీసుకొని పోయినారు. మనకి ఇప్పుడు దొరికేదన్నీ ఇట్లాంటి స్టోన్సే. అన్నీ ఒక క్రిస్టల్స్ కోటింగ్లో. అసలు ఇది వజ్రమైతే ఎట్లా ఉంటుంది కథ. చాలా బరువు చక్కటి స్టోన్. నాకు తెలిసి 1990కే మనకి ఏం లేకుండా పోయింది. ఇప్పుడు మనం పోయి వజ్రాల అన్వేషణ చేస్తూ ఉంటే ఏం దొరుకుతాయి అనేది అర్థం కావట్లేదు. అన్నీ ఇలాంటి స్టోన్సే దొరుకుతూ ఉన్నాయి. అదృష్టం ఉన్న వ్యక్తులకి మాత్రం
అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ దొరుకుతాయనేసి ఒక నమ్మకంతో పోరాడుతూ తిరుగుతున్నటువంటి మనుషుల్లో నేను కూడా ఒకడిని. పెద్దవాళ్ళు చెప్తున్నారు, సుమారు 30 సంవత్సరాల క్రితమే అన్నీ మంచి మంచి వజ్రాలన్నీ అవగాహన ఉన్నటువంటి మనుషులు చాలామంది తీసుకెళ్ళిపోయారు. మంచిగా వాటిని గుర్తించగలిగే ఆలోచన అప్పుడే ఉంది. ఇంకా ఇప్పుడు ఉన్నాయా అనేసి అడుగుతా ఉన్నారు వాళ్ళు. పంతొమ్మిది 1930కే మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి. వాళ్ళు మంచి సేఫ్టీ చేసుకొని ఉంటారు. చక్కటి అందమైనటువంటి స్టోన్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఒక బఠానీ గింజంత స్టోన్స్ ఎదురవుతుంటాయి. ఇన్ని స్టోన్స్లో కూడా ఒక వజ్రం లేదంటే మనం ఎంత వజ్రాలు అన్వేషణ చేసి ఉంటాం అనేది ఆలోచించుకోవాలి. రాజుల కాలం నాటి కథ అయితే ఇలానే పోసుకొని చెక్ చేసుకుంటుంటారు. కానీ ఇలా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజుల కాలంలో ఇవన్నీ వజ్రాలు అయి ఉంటాయి. చూసే రాళ్ళు కాదు, వాళ్ళు తెచ్చుకునే రాళ్ళు అలా ఉంటాయి. ఇన్ని తెచ్చుకుని ఉండేవాళ్ళు. ఇన్ని తెచ్చుకున్న తర్వాత చిన్న చిన్న రాజులకి వాళ్ళ ఊరిని డెవలప్మెంట్ కోసం పంచుకుంటూ వెళ్తుండేవాళ్ళు రాజులు. అంత విలువైన సంపద ఇది డైమండ్ అనేది. ఈ వజ్రాన్ని వెనకట్లనే గుర్తించారంటే ఎంత పెద్ద జ్ఞానమో ఉందో మన వాళ్ళకి అనేది అర్థం చేసుకోవాలి. కోహినూర్ వజ్రం పల్నాడు ప్రాంతానికి సంబంధించిందే. వెంకటాయపాలెం కొండల్లో. ఇంకా వజ్రాలు అన్వేషణ చేసేటప్పుడు మనకు దొరికే ఇలాంటి తేనెరాయి మాత్రమే దొరుకుతుంది. దగ్గమని మెరిసిపోయే ప్రతి స్టోన్ని ఇలా గీట్లు పెట్టి చూడటం, పలుకులు వస్తే అది వజ్రం కాదని, రాకపోతే మంచి వజ్రం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇలా మెరుస్తున్న ప్రతి స్టోన్ కూడా వజ్రం అనుకుంటున్నారు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మనం వచ్చి చూసి ఇది వజ్రం కాదనేసరికి ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత మంచి షేప్లో ఉందో. వెనకట్లో అలాంటి సైజులో ఉన్నటువంటి వజ్రాలన్నీ రాజుల సొమ్ము రాళ్ళపాల అవక తప్పదని బ్రహ్మంగారు చెప్పినటువంటి మాట సత్యం. మంచి తేనె రంగు స్టోన్, ఒక చక్కటి గుర్తుంది దాని మీద, ఆ స్టోన్ మీద. ఒక 10వ నెంబర్ స్టాంప్ ఉంది దాని మీద. క్రిస్టల్స్ రాళ్ళు, తేనె రంగు రాళ్ళు, చాలా రాళ్ళని మేము చూసిన తర్వాత వాటిల్లో ఏ ఒక్క చిన్న బఠానీ గింజంత వజ్రం కూడా దొరకలేదు మాకు. అంతగా వెనకట్లో వజ్రాల అన్వేషణ జరిగింది. నిజమే, వజ్రాలు అనేవి దాదాపుగా దొరకటం అనేది చాలా పెద్ద కష్టం. అది 1,00,00,000 రాళ్ళల్లో ఒక చిన్న వజ్రం దొరుకుతుంది. కనీసం ఇవి మొత్తం మీద కూడా ఒక 10,000 స్టోన్స్ కూడా ఉండమేమో. ఉన్న వాటిల్లో బెస్ట్ స్టోన్ని మీకు చూపించలేకుండా ఉండకపోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. చివరిగా మీకు చూపించబోయే స్టోన్స్ వీడియోలో బెస్ట్ స్టోన్స్ ఇవే అని నా అభిప్రాయం. మీరేమంటారో మెసేజ్ చేయండి.